జగన్ గారు యూకే వెళ్ళడానికి అప్లై చేసాడట కోర్టుకి. చాలా మంది అనుకుంటున్నారు ఆయన యూకే ఇలాగ అలాగ వచ్చేస్తున్నాడు, వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి ఆ యూకే వెళ్ళి వచ్చేస్తాడు. ఏమైంది మళ్ళీ పెట్టుకున్నాడు అప్లికేషన్, ఇల్లు వచ్చేస్తాడు అనుకుంటున్నారు. అయితే మీకు కొన్ని వాస్తవాలు తెలియాలండి. యూకే అనే దేశం ఈ ప్రపంచంలోనే ఎక్కడైనా సరే ఎవడైనా, మొన్న డున్కియో అనే సినిమా వచ్చిందండి, అది షారుఖ్ ఖాన్ గారి సినిమా. ఆ సినిమా ఒకవేళ ఎవరు చూడకపోతే చూడండి. ఆ సినిమాలోని ఇండియా నుంచి లండన్ పారిపోదాం, అక్కడైతే మంచి ఉద్యోగాలు ఉంటే మనం బాగా బతకొచ్చు అని చెప్పి ఈ షారుఖ్ ఖాన్ గారు అండ్ బ్యాచ్ ఇల్లీగల్గా లండన్ పారిపోతారు. పోలీసులు పట్టేసుకుంటారు, పట్టేసుకుని కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని రూల్స్ చెప్తారు. మీరు ఒకవేళ మీ దేశం మీద కనుక మీరు ఏదైనా మా దేశం వల్ల మాకు థ్రెట్ ఉంది, మా దేశంలో మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నారు, మా దేశంలో మాకు ఇలా పడిపోతున్నాయి లేకపోతే కేసులు పడిపోతున్నాయి ఏదో ఒకటి చెప్తే కనుక ఆ దేశం నుంచి రక్షణ కల్పించే చట్టం ఒకటి యూకేలో ఉందట. ఏ దేశం నుంచి ఎవడు ఇబ్బంది పడి వచ్చినా మా దేశంలో నన్ను చంపేస్తారండి అంటే వాళ్ళు అక్కడ పౌరసత్వం ఇచ్చేసి ఉంచేసుకుంటారు. మీకు ఉదాహరణగా ఉన్న బంగ్లాదేశ్ ఆ ప్రధానమంత్రి కూడా ఆవిడ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చేసి ఆవిడ ఎక్కడికి వెళ్దాం అనుకుందండి, డైరెక్ట్ యూకే తప్ప మరి ప్రపంచంలో ఏ దేశం కూడా వేరే దేశం నుంచి వచ్చిన పౌరసత్వం ఏదైతే ఉందో అది ఇమీడియట్గా ఇవ్వరు. ఒక్క యూకేలో మాత్రమే ఉంది ఆప్షన్ అది. ఆ యూకేలో కూడా కారణాలు ఏమున్నాయి, ఒకటి 3 కోట్లు పెడితే 3 కోట్లు గవర్నమెంట్ కట్టేస్తే పౌరసత్వం ఇచ్చేస్తారట, అన్నే బ్రిటిష్ పౌరుడు అయిపోతాడు. ఒకవేళ 3 కోట్లు లేని పక్షంలో మా దేశంలో మాకు థ్రెట్ ఉందండి, మా గవర్నమెంట్ లేకపోతే మా సైన్యం మా పోలీసులు నన్ను చంపేపోతున్నారండి అని చెప్పినా కూడా పౌరసత్వం ఇమీడియట్గా ఇచ్చేస్తారు. ఆల్రెడీ జగన్ గారు 2 పిల్లల్ని యూకేలోనే చదివిస్తున్నాడు, ఆయన అక్కడ సెట్ చేస్తున్నాడు. సో ఈ పాటికి వాళ్ళు పౌరులు అయిపోయి ఉంటారు యూకేకి. ఎందుకంటే 3 కోట్లు ఖర్చు పెడితే 3 కోట్లు గవర్నమెంట్ కడితే ఇచ్చేస్తుంది పౌరసత్వం. వీళ్ళ దగ్గర 3 కోట్లైనా ఉంటా, 3 లక్షల కోట్లు ఉంటుంది అన్న దగ్గర. ఇలా ఇసిరేసి ఉంటాడు. మనం 30 రూపాయలు ఇది ఇసిరేద్దాం చూడండి, అలా ఇసిరేసి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ భార్య ఈయన ఉన్నారు, వెళ్ళిపోయి లేదండి నాకు నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి మాకు చాలా థ్రెట్ ఉంది అక్కడ, కాబట్టి మాకు ఈ పౌరసత్వం కావాలండి అంటే టుపుక్కుని ఇచ్చేస్తారండి యూకే. ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నప్పుడు జనరల్గా అగ్రదేశం అమెరికా, ఎవరైనా అమెరికాలో చదివిస్తారు పిల్లల్ని, అమెరికాలో చదివించాలి లేదా అమెరికా వెళ్ళి రావాలి. అమెరికాలో ఈజీగా వెళ్ళి మాకు ఎలా అంటే మేము అక్కడి నుంచి వచ్చామని మాకు పౌరసత్వం ఇచ్చాడు అంటే ఎవరండి. మీకు ఉదాహరణ కూడా చెప్పనా, విజయమాల్య ఎక్కడున్నాడు ఇప్పుడు, యూకే. నీరవ్ మోడీ యూకే. వీళ్ళందరూ ఇక్కడ ఫ్రాడ్లు చేసేసి యూకే వెళ్ళిపోయి డబ్బులు కడితే పౌరసత్వం ఇచ్చేస్తారండి. లేదా మా గవర్నమెంట్ థ్రెట్ ఉందని చెప్తారు. రెండిట్లో ఏదోటి. కోర్టులు ఏం చేస్తాయి అంటే అండి పర్మిషన్ ఇచ్చేస్తాయి. పర్మిషన్ ఇచ్చి వీళ్ళు అక్కడ పారిపోయి వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి రావట్లేదు అనుకోండి, మళ్ళీ పోలీసు మీద ప్రెజర్ పెడతాయి, తీసుకురండి వెళ్ళి పర్మిషన్ ఇవ్వకుండా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈయన చాలా క్రైసిస్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 11 సీట్లు పడిపోయాడు ఆయన. ఇప్పుడు రేపు ఎల్లుండి నుంచి మొదలైపోతాయి ఇసుక కేసులు, లిక్కర్ కేసులు, శాండ్ మైనింగ్ కేసులు. వేల కోట్లు కదండి, లక్షల కోట్ల రూపాయలు తారుమారు జరిగిపోయి 100 ఎకరాలు. ఇప్పుడు ఇళ్ల స్థలాల పేరు మీద భూములు ఇచ్చారు జగన్ గారు. అక్కడ ల్యాండ్ రేటు 5 లక్షలు ఉంటే గవర్నమెంట్ తోటి 20 లక్షలకు కొనిపించారు. 20 లక్షలకు కొనిపించారు. బాబు రైతు నీ ఎకరం 5 లక్షలే కదా, నీ గవర్నమెంట్ నుంచి 20 లక్షలే ఎంతాను, నువ్వు 6 లక్షలు తీసుకో, ఉన్న 14 లక్షలు మాకు మళ్ళీ తిరిగి కొట్టాయి. ఇది డీల్. వేల కోట్ల రూపాయలు అక్కడ తారుమారు జరిగింది. రోజుకు 1000 కోట్లు లెక్కర్లో, రోజుకు 1000 కోట్లు ఇసుకలో, ఇక మైనింగ్లో చూడండి ఎంత వచ్చి ఉంటుందో. అన్ని లక్షల కోట్ల రూపాయలు ఫ్రాడ్ ఉంది ఇప్పుడు ఈ లక్షల కోట్ల రూపాయల ఫ్రాడ్కి జగన్ గారు ఇక్కడ సమాధానం చెప్పాలి. ఏమో ఆయన యూకేలో ఉండిపోతే ఆఫ్టర్ ఆల్ విజయమాల్యని నీరవ్ మోడీని తీసుకురాలిపోయి మనం అక్కడికి. ఇంకా జగన్ రెడ్డి గారు అయితే ఇక డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ యూకేకి మహారాణి ఎవరు ఉంటారు కదా పక్కన కూర్చేసి కూర్చుంటాడు. ఇంకా ఆయన తీసుకొస్తాం, ఆయన తీసుకురావడం అవుతుందా? ఆయన సగం బ్రిటిష్ని కొనేస్తాడు ఆయన దగ్గర డబ్బుతోటి, కొనేస్తాడండి. అంత డబ్బు ఉంది ఆయన దగ్గర. ఆయన యూకే అంటంలో మాత్రం ఇప్పుడు మనం అంటే ఇక్కడెక్కడ ఆలోచిద్దాం, వీళ్ళు చాలా తెలివిగా ఉంటారండి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఓ 10 సంవత్సరాల ముందుకు ఆలోచించగలుగుతారు. వాళ్ళకి ఏదైనా థ్రెట్ ఉంటే ప్రజల కోసం కాదు. లేదంటే ఎంత తెలివిగా పిల్లల్ని యూకేలో జాయిన్ చేసి యూకేలో చదువుతున్నారండి వాళ్ళు. ప్రపంచంలో ఇప్పుడు చాలామంది రష్యాలో చదువుతారు, అమెరికాలో చదువుతున్నాం అంటారు, కెనడా అంటారు, స్విట్జర్లాండ్ అంటారు. ఇన్ని దేశాలు వదిలేసి పౌరసత్వం ఫ్రీగా ఇచ్చి యూకేని ఎందుకు ఎంచుకున్నారు చెప్పండి. అక్కడ మనం కొంచెం ఆలోచించాలండి. గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, గవర్నమెంట్ ఆలోచించాలి, కోర్టులో ఆలోచించాలి. ఈ టైంలో ఆయనకి యూకే పర్మిషన్, ఆయనతో పాటు విజయసాయి రెడ్డి కూడా అన్నట. చాలామంది అంటున్నారు ఆయన డబ్బులు పట్టుకెళ్ళిపోతాడు. ఆయనకేం కర్మ అండి, డబ్బుల రూపంలో పట్టుకెళ్ళటం లేకపోతే ఇది చేయటం, బంగారు రూపంలో ఇప్పుడు అవన్నీ మారిపోయి చాలా అప్డేట్ అయిపోయారు కదండి.
ఇక్కడ వాడికి ఇచ్చేస్తారు క్యాష్, ఆడు 10 రూపాయలకి అయితే ఎలా తీసి సగం చింపి సగం మన చేతులు పెడతాడు. ఆ 10 రూపాయలు అడుగు నువ్వు వెళ్ళా లండన్లో ఎవరికి ఇచ్చేది? ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇది. ఆ 10 రూపాయలు మొక్కటికి అక్కడ ఇచ్చేస్తే ఇటు దగ్గర ఆల్రెడీ ఆ మొక్క ఉంటుంది, 2 జాయిన్ చేస్తాడు, డీల్ డన్ అంటాడు, ఇచ్చేస్తాడు అక్కడ డబ్బు. అంత ఇప్పుడు ఎంత ముందులాగా ఇప్పుడు వెళ్ళే బ్యాగుల్లో సర్దేసుకుని డబ్బులు ఆ బ్యాగులన్నీ పట్టుకుని మోసుకెళ్ళే కథ ఎప్పుడూ అయిపోయిందండి బాబు. అది ఇప్పుడు అంతా అప్డేటెడ్. ఈయన యూకేతో సత్సంబంధాలు అందుకే పెట్టుకున్నాడు అనుకుంటాను నేను. అక్కడ విజయమాల్య, నీరవ్ మోడీ ఇలాంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. మరి జగన్ గారు కూడా యూకే వెళ్తే మళ్ళీ రాకపోతే మనం అయితే మాత్రం ఇంటికి కూడా పేయలేం. ఇది వాస్తవం. ఆఫ్టర్ ఆల్ బిజినెస్ మ్యాన్లను తీసుకురాలేకపోయాం. ఈయన పెద్ద సామ్రాజ్యాధినేతలు అంటాడు జగన్ రెడ్డి అంటే. ఆయన నేను తీసుకొస్తామండి అయ్యా. అదండి యూకే కథ. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడం, 17 మంది దుర్మరణం పాలయ్యారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు శవం కనపడితే చెలరేగిపోతాడు. శవ రాజకీయాల్లో దిట్ట. ఈ విషయాన్ని కూడా అతను శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఇది గవర్నమెంట్ వైఫల్యం అంటున్నాడు. ఇలాంటి విషయాలు ఎవడైనా రాజకీయం చేస్తాడండి? ఇలాంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో వైసీపీ హయాంలో చాలామంది చనిపోతుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ తరపున న్యాయం జరగాలని పోరాడుతూనే ఆర్థిక సాయం అందించేవారు. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. ఒకరికైతే ఏకంగా మొత్తం అప్పు అంతా కట్టేసి, ఇంటి మీద ఉన్న అప్పు అంతా కట్టి ఇంటి పత్రాలు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టారు నారా లోకేష్ గారు. అప్పులు తాళలేక ఒక వ్యక్తి చనిపోతే దాదాపు 30 లక్షల రూపాయలు. అలా లక్షల లక్షలు బాధితులకు సపోర్ట్ చేసేది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మీకు సిగ్గుంటే బుద్ధుంటే మీరు వెళ్ళి మీ పార్టీ తరఫున కూడా 1 కోటి రూపాయలు ప్రకటించండి. ఎందుకంటే మీ పార్టీ దగ్గర 100 కోట్ల రూపాయలు ఉంది, జగన్ రెడ్డి దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఇంత జరిగితేనండి ఆడెవడో సోనియా గారు ఇదంతా వైసీపీలు చేయించుకునేదేలండి, ఇందులో జగన్ అన్న కూడా ఉంటుంది వాటా అనుకోండి. జగన్ అన్న డిమాండ్కి తలవించిన ప్రభుత్వం అటండి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సజ్జలో ఫార్మా కంపెనీ 1 కోటి రూపాయలు ఇచ్చామన్నాడటండి సారు. అందుకని బాబు జగన్ సార్ ఇచ్చామన్నాడు 1 కోటి రూపాయలు, అర్జున్కు 1 కోటి రూపాయలు ఇచ్చాడు బాబు. లేకపోతే జగన్ సార్ 11 మంది ఎమ్మెల్యేలు వేసుకొచ్చి పొడిచి లాగేస్తాడు. ఇప్పుడు మనోడి దగ్గర తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటి వాడితో పెట్టుకుంటారా? బాబు అర్జెంటుగా ఇచ్చాండ్రా అని వణికిపోతూ 1 కోటి రూపాయలు ఇచ్చారటండి. మొన్న కూడా బొత్స సత్యనారాయణ గారు ఎలక్షన్ అప్పుడు జగన్ రెడ్డి గారు మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారండి ఇదే పరిస్థితులు నేను ఉంటే పోటీ చేయనండి, ఎందుకంటేనండి మాకు ఎక్కువ మంది ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉన్నారు కదండి, మీరు ఎలా పోటీ చేస్తారు? ఇక్కడ మీరు పోటీ చేస్తే వీళ్ళందరూ మీకే ఓటు చేస్తారు, మేము ఓడిపోతాం. ఇప్పటికే డాషులు అయిపోయాం, ఇంకా డాషులు అయిపోతాం. కాబట్టి దయచేసి పోటీ చేయకండి సార్, పోటీ చేయడం మంచిది కాదు సార్ అని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతులాడారండి జగన్ రెడ్డి గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని. ఇక జగన్ రెడ్డి గారి బాధ చూసి, ఆయన ఏడుపు చూసి జాలేసినట్టుంది చంద్రబాబు నాయుడు గారికి. పోన్లే ఆయన ఏడుతున్నాడు కదా, మనం ఏం పోటీ పెడతాంలే, సరే పోటీ పెట్టమని లోకల్ నుంచి అందరూ వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు, మీరు పోటీ పెట్టండి మేము గెలిపించేస్తాం మిమ్మల్ని అని. అయినా కూడా వదిలేండి బాధపడుతున్నాడు కదా అని వదిలేస్తే అది చూసావా మా జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచేసాడు, ఎలా కొమ్ములోంచేసి బొత్స వచ్చిన ఎలా గెలిపించి వెంటనే ముందు రోజేమో కాళ్ళు గడ్డలు పట్టుకుని బతులాడటం, అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇప్పుడేమో 1 కోటి రూపాయలట సార్ చెప్తే ఇచ్చేసారటండి. సార్ నేను ఒకటే చెప్తాను వైసీపీ వాళ్ళకి, ఏమంటే మిమ్మల్ని మడిసి మూలను కూర్చోబెట్టేశారు ఆంధ్ర ప్రజలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఫుల్గా మేమే ఫోకస్ పెట్టలేదు. మీరు చేసిన లెక్కర్ దందాలు, ఇసుక దందాలు, మైనింగ్ దందాలు ఏమీ తీయలేదు. ఇంకా ఏమీ తీయకుండా ఉన్నప్పుడు మీరు ఇలా రెచ్చగొట్టడం అంటే గవర్నమెంట్ని ఎలా ఉందంటే అండి, ఇది డిక్కీ బలిసిన కోడటండి చికెన్ షాప్ ముందుకు వెళ్ళి తొడగొట్టిందంటండి. చికెన్ షాప్ ముందుకెళ్ళి ఆ డిక్కీ బలిసిన కోడి తొడగొడితే ఏమవుద్దండి? తొడ మెడ 2 తెగిపోతాయండి. అంటే కోడికండి నేను వైసీపీ వాళ్ళని అంటలే, ఆ 2 తెగిపోయి ఏమంటే 2 జాయింట్లు తీయమంటారా 3 జాయింట్లు తీయమంటారా అని అడుగుతారు. అలా జాయింట్లా తీసేస్తారండి. ఎందుకండి గవర్నమెంట్ రెచ్చగొట్టడం? గవర్నమెంట్ మీదకి ఎందుకు అంత కాలు దువ్వేయటం? ఇంకా గవర్నమెంట్ వచ్చి దాదాపు ఒక 70 రోజుల నుంచి 90 రోజుల మధ్యలో అయింది. అప్పుడు ఎందుకు మా 2 మాకు ఇచ్చేయండి, మేము చంచల్గూడక రాజమండ్రి సెంట్రల్ జైలుకో, మరో జైలుకో, కడప జైలుకో పోతాం, మమ్మల్ని పంపించండి అర్జెంట్. ఎందుకు కంగారు పడిపోతున్నారు? ఇక ఆగండి, ఆపుకోండి బాబా కదా, కొన్ని రోజులు ఆగండి, కొన్ని రోజులు హ్యాపీగా స్వేచ్ఛావాయువులు పీల్చుకోండి. ఆ రెడ్ బుక్లో మీ పేరు వస్తుంది కదా, అప్పుడు ఎలాగ వెళ్ళాలి తప్పదు. అంతవరకన్నా కొంచెం ఆపుకోండి బాబా. ఏంటిది అడవడేటి సిగ్గెగ్గు లేకుండానే